కట్లెట్, మినపట్టు, ఎగ్గట్టు, ఉల్లిపాయలు, పూరి, మైసూర్ గారె. మనిషికి అందుబాటులో ఉండే రేటుకి మేము ఇస్తున్నాం అంతే. ఓకే. ఈ టిఫిన్కి వస్తే ఏది మంచిగా బాగుంటుంది అనే ప్రత్యేకత ఉంటుంది కదా ఒక్కొక్క టిఫిన్ సెంటర్. అన్నీ బాగుంటాయి. 43 years అయింది. 43 years అయింది. ఈ సెంటర్లో లోపల సెంటర్లోని శ్యామ్ ఫుడ్ అంటే ఫేమస్ ఉండేది. చాలా మందికి వర్కర్స్ దొరికి బాగానే ఉంటారు. పెసర దోశ అన్నమాట. చూసారా, కొత్తిమీర తోటి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తరు. అందరికీ నా నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో ఈ ప్రఖా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వీడియో ప్రారంభిస్తున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాను అనమాట. ప్లేస్ వచ్చేసండి జిల్లా కోర్టు కార్నర్లోనే ఉంటుంది, ఎస్బీఐ ఎదురుగానే ఉంటుంది, నగరం పాలెం అనమాట అండి. శ్యామ్ టిఫిన్స్ అండ్ స్వీట్స్, అలాగే స్నాక్స్ అన్నీ అవైలబుల్ అనమాట అండి. అయితే ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో, రుచులు ఏంటో, క్వాలిటీ ఎలా ఉంటుందో, టేస్ట్, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మనం అన్నీ కూడా చూసేద్దాం. వచ్చేసేయండి, నాతో పాటు లోపలికి వెళ్ళిపోదాం. శ్యామ్ టిఫిన్స్ అలాగే స్నాక్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు అనమాట. స్వీట్స్ అవి ఓనర్ గారు అనమాట అండి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటినా, ఇక్కడ ప్రత్యేకత ఏంటినా, మినపట్టు, ఎగ్గట్టు, ఉల్లిపాయలు, పూరి, మైసూర్ గారె. ఓకే. ఓకే. మీ టిఫిన్కి వస్తే ఏది మంచిగా బాగుంటుంది అనే ప్రత్యేకత ఉంటుంది కదా ఒక్కొక్క టిఫిన్ సెంటర్. అన్నీ బాగుంటాయి. ఏంటంటే టమాటా చట్నీ కొంచెం ఫేమస్, అలాగే కొబ్బరి చట్నీ కొంచెం ఫేమస్. చట్నీ ఫేమస్. పదార్థాలు మేము వాడే అన్నీ బాగుంటాయి. నూనె కానీ, సన్ఫ్లవర్ నూనె కానీ, డీటెయిల్స్ ఎక్కువ వాడి ఆయిల్ అది మంచిగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఓకే. క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. క్వాలిటీ బాగానే ఉంటుంది. బాగుంటుంది. మనిషికి అందుబాటులో ఉండే రేటుకి మేము ఇస్తున్నాం అంతే. ఓకే. రేట్స్ మనుషులకు అందుబాటులో ఉండేటట్టుగా ఇస్తున్నారు. మా బిజినెస్ కూడా 9 to 10 నుంచి డ్రెస్ ఉంటుంది. తర్వాత 12 నుంచి తర్వాత రొటీన్గా 4 వరకు ప్రతి. ఓకే. ఈవినింగ్ ఉంటుందమ్మా? ఈవినింగ్ 4:30, 5 వరకు. ఓకే. అదే ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ అన్ని పదార్థాలతో ఓన్గా స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. మీకు వర్కర్స్ లేకుండా వీళ్ళే తయారు చేసుకుంటున్నారండి. పూరి కూడా మిషన్ తో కాదు, చేతితో చేసింది. చాలా మంది ఏంటంటే మిషన్ తో చేసిన పూరీలు ఎవరు తినట్లేదు. అవును. దానివల్ల ఏంటంటే మెయిన్ చేతిలో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అని ఒక మాటకి మిషన్ కూడా ఎక్కడ చేతితో చేస్తాం. చేతితో తయారు చేస్తారు. ఓకే. చట్నీలు అన్నీ బాగున్నాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారమ్మా ఇది? 6-7 years స్టార్ట్ అవుతుంది. 43 years అయింది. 43 years అయింది. కరోనా నుంచి కొంచెం బిజినెస్ డల్ అయింది. అప్పటి నుంచి మినిమం కౌంటర్ ఒక బాగానే ఉండేది. సర్కిల్లో శ్యామ్ టిఫిన్ సెంటర్ అంటే మంచి నేమ్ ఉండేది. ఇప్పుడు దేశం అంతా కరోనాకి అల్లకల్లోలం అయిపోయింది నాన్న, అది సహజంలే. కానీ ఇప్పుడు 43 సంవత్సరాల క్రితం నుంచి మీరు స్టార్ట్ చేశారు. అయితే చాలా ఈ సెంటర్లో లోపల సెంటర్లోని శ్యామ్ ఫుడ్ అంటే ఫేమస్ ఉండేది. బాగా ఫిదా అవుతారు. అవును, నిజంగా చాలా మందికి వర్కర్స్ దొరికి బాగానే ఉంటారు. మొత్తంలో చాలా మంది బతికారు. చాలా బాగున్నాయి. అయితే పదార్థాల క్వాలిటీ అంతా కూడా బాగుంది. ఎందుకంటే తొందరగా ఇచ్చేసేయండి. మనం నగరం పాలెంలోనే అనమాట. జిల్లా కోర్టు ఎదురుగానే ఉంటుంది, అలాగే ఎస్బీఐ ఎదురుగానే ఉంటుంది. శ్యామ్ టిఫిన్స్ అండ్ స్నాక్స్, స్వీట్స్ అనమాట. బహురుచుల సమ్మేళనం అన్నమాట ఇక్కడే ఉంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవ్వండి, ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ వచ్చేసాయి అన్నమాట.
చూసారా? గుమగుమలాడిపోతున్నాయి. మంచి ఫ్లేవర్ తోటి వస్తున్నాయండి, చక్కగా మంచి సువాసనతోటి. చూసారా? మెత్తగా బాగా దూదులు ఉన్నట్టున్నాయి, కాలిపోతున్నాయండి బాగా. హాట్ బాక్స్లో పెట్టేసేస్తారు ఇక. కాలుతున్నాయి. ఎలా ఉన్నాయి నాన్న? ఇక్కడ ఇడ్లీ బాగుంటుందా? టిఫిన్ అది బాగుంటుందా? చట్నీ ఇంకా బాగుంటుంది. ఓకే. అన్నీ ఉంటాయి. దోశ, గార, పెసరట్టు, ఎగ్గట్టు, దోశ బాగా చేస్తారు. ఓకే. డైలీ వస్తావా? టిఫిన్స్ బాగుంటాయి కాబట్టి డైలీ వస్తావు. రేట్స్ కూడా తక్కువ, చాలా చీప్ అండ్ బెస్ట్. అవునవును. ఓకే నాన్న, ఎంజాయ్ నాయన, ఎంజాయ్ చేయి. ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాడు బాబు. నీ పేరు కూడా శ్యామేనమ్మా? ఓకే, నీ పేరు కూడా శ్యామే. నా పేరు మనోబి అండి. అమ్మా మనోబి. ఓకే ఓకే. ఓనర్ పేరు శ్యామ్, మా నాన్నగారి పేరు శ్యామ్. మీ నాన్నగారి పేరు శ్యాము. ఇదిగోండి దోశ వేస్తున్నారు. ఏం దోశ అమ్మా? ప్లెయిన్ దోశ, మినప దోశ. ఓకే. కారం చల్లారు, కొంచెం ఉల్లిపాయ తరిగి వేశారు. చక్కగా గుమగుమలాడే దోశ రెడీ అవుతుంది. కౌంటర్ అనమాట. బాబేమో అక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాడండి. మళ్ళీ కస్టమర్లు ఈ విధంగా వస్తున్నారు చిన్నగా. ఓకే అమ్మాయికి ఇచ్చేయండి. అమ్మాయికి ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి అందిస్తున్నారండి చక్కగా. ఈ బాబు వాళ్ళ తాతయ్య గారు అటండి. తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ముగ్గురు అనమాట. వారసులు ముగ్గురు కూడా 3 తరాల నుంచి తయారు చేస్తున్నారు అనమాట అండి. ఈ శ్యామ్ టిఫిన్స్ గత 40 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారటండి. 40 సంవత్సరాల బ్యాక్ నుంచి ఉన్నదటండి శ్యామ్ టిఫిన్స్. చట్నీ చూసారా, గట్టిగా చాలా ఫేమస్ అనమాట. అలాగే ఈ చట్నీ, టమాటా చట్నీ. అలాగే ఇడ్లీలు ఇలా హాట్ బాక్స్ పెట్టేసుకున్నారు. అలాగే ఇడ్లీలు, క్యారెట్ అవి కరిగి పెట్టేసుకున్నారు, ఎగ్స్ పెట్టేసుకున్నారు. ఇక్కడ దోశ అనేది వేస్తున్నారు. విస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అందుకని విస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారు. పెసర దోశ అనమాట. చూసారా, కొత్తిమీర తోటి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపాయలు, క్యారెట్ తరుగుతోటి చూస్తుంటే నోరూరిపోతుంది, గుమగుమలాడిపోతుంది. బాబు చక్కగా తయారు చేస్తున్నాడు, క్వాలిటీగాను. కస్టమర్స్ వచ్చేసారండి, ఫుల్ క్రౌడ్ అవుతున్నారు. ఏరియా మొత్తానికి ఫిదానేనండి, మొత్తం కూడాను. ఇటు జిల్లా కోర్టు ఉంటుందన్నమాట. ఈ కోర్టు అలాగే ఇటు కార్నర్లోనేనండి. ఇదిగోండి ఈ కార్నర్లో ఇలా ఇక్కడ ఈ స్తూపం ఉంటుంది. ఈ స్తూపం ఇక్కడ కార్నర్ సెంటర్లోనే, ఎస్బీ ఎదురుగానే ఉంటుంది. ఇప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి తీసుకున్నాడు, చక్కగా అందిస్తున్నాడు బాగా. పాత్రలు
గ్యాస్లో ఇడ్లీ పెట్టేశారండి. ఇటు ప్రక్కనేమో ఇడ్లీ అవుతున్నాయి, ఉడుకుతున్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది. గత 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారండి. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, తర్వాత ఈ బాబు అన్నమాట. 3 తరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సరే, క్వాలిటీకి కానీ అలాగే పరిశుభ్రతకు కానీ రాజీ పడే పనే లేదండి. రేట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఈ ఏరియా మొత్తానికి ఫిదానేనమాట అండి. ఈ ఏరియా మొత్తం వచ్చేసేస్తారు కస్టమర్స్ అంతా కూడా బాగా. వచ్చి పూరి కౌంటర్ అండి. ఇక్కడ పూరి తయారు చేస్తున్నాడు బాబు. వేడివేడిగా భూములాడే పూరీలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ దోశలు వేస్తున్నారు బాబు. వాళ్ళ తాతగారు అక్కడ అందిస్తున్నారు అన్నమాట కస్టమర్లకి. ఫుల్గా క్రౌడ్ అయిపోయారండి. తినేవాళ్ళు తింటున్నారు, పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళకి పార్సిల్స్ కట్టించుకుంటున్నారు. కాఫీ కూడా వాళ్ళ నాన్నగారండి, శ్యామ్ గారు అన్నమాట. పెసర దోశ, ప్లెయిన్ దోశ వేస్తున్నాడు బాబు. ఇక్కడేమో పూరి తయారు చేస్తున్నాడు బాబు. మీ క్రౌడ్ అయిపోతున్నారు. ఇక చూసారు, అక్కడ కూడా తింటున్నారు, వస్తున్నారు. ఎగ్ దోశ వేస్తున్నాడు, ఎగ్ పెసర దోశ. ఇదిగోండి ఎగ్ పెసర దోశ, అలాగే ఎగ్ పెసర దోశ, ఎగ్ దోశ గుమ్మగుమ్మలాడుతున్నారు. చూసారా, చల్లగా. ఇక పూరి ఆయిల్ పెట్టేస్తున్నాడు బాబు. రెడీ అయిపోయాయండి. కౌంటర్లో వెళ్ళిపోతున్నాయి. చూసారా, బాబు పూరి అయితే వేసేస్తున్నాడు. తయారు చేశాడు కదా, పూరి తయారు చేస్తున్నాడు. ఇక్కడ చూసారా ఎలా పొందుతున్నాయో. ఇలానే ఇక్కడ మినప పెసర దోశ, మినప మంచి క్వాలిటీ వాడతారండి. చాలా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తారనమాట. రేట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. అందుకే కస్టమర్లంతా ఇంత క్రౌడ్గా వస్తుంది బాగా. చక్కగా పూరి పొంగే వరకు ఉంచుతున్నాడు బాబు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తున్నాడు.
మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయండి ఇక్కడ. గత 40 years నుంచి కాబట్టి వాళ్ళకి అనుభవం ఎక్కువేనండి. కస్టమర్ని ఆకట్టుకునే విధానం, అలాగే ఇన్వైట్ చేసే విధానం చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ. దోశలు, పూరీలు, ఇడ్లీలు, రకరకాల దోశలతోటి శ్యామ్ టిఫిన్స్ గుమగుమలాడటమేనండి. కస్టమర్లు ఎంతో చక్కగా ఆకట్టుకుంటారు. గారెలు అయితే వేస్తున్నారండి, వడలు వేస్తున్నారు చక్కగా. రెండోసారి కూడా వేస్తారు. తాతగారు అన్నమాట, వాళ్ళ నాన్నగారు 3 తరాల నుంచి చేసుకుంటున్నారు. చేతులతో చక్కగా వేస్తున్నారు. బాబాయ్ చేతులు ఆ చేతులు ఇలా అంటున్నారు, వేసేస్తున్నారు. ఎంత చాకచక్యంగా నైపుణ్యంతో తయారు చేస్తున్నారు చూసారు. చక్కగా బాగా మంచి మినప ఫ్లేవర్ అండి, మినప్పిండి. చేతులతో కూడా తీస్తున్నారుగా. అమ్మో, చేతులతో కూడా రెడీ అవుతుంది. పునుగులేనండి, పునుగులు ఇవ్వండి. గారెలు రెడీ చేస్తారు. ముందు ఇడ్లీ అయితే టేస్ట్ చేస్తున్నాము. 2 చట్నీలు ఇచ్చారు, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అనమాట. ఇలా విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా ప్లేట్లో పెట్టేసి ఇచ్చారనమాట అండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్పండి. శ్యామ్ టిఫిన్స్ గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు మెయింటైన్ చేస్తున్నారటండి. ఈ రుచులు కమ్మదనాల్ని. ఎలా ఉన్నది? ఇడ్లీ మెత్తగా ఉన్నాయండి. చట్నీ అదుర్సు, టమాటా చట్నీ వాళ్ళు చెప్పినట్టే. సూపర్. ఓకే ఓకే. వెసులుబాటుగా బాగా తినడానికి ఇదంతా వెసులుబాటుగా ఉంటుంది. అవునవును.
బాగా ఓపెన్ ప్లేస్ అండి, చక్కగా తినొచ్చు, కూర్చొని తినొచ్చు, ప్రశాంతంగా తినొచ్చు. పక్కన టీ కూడా ఉందండి. అవునవును, టీ కాఫీ రెండు ఉన్నాయి అనమాట. చక్కగా స్ట్రాంగ్గా అప్పటికప్పుడు టిఫిన్ చేయగానే త్రాగొచ్చు అనమాట. చాలా కస్టమర్లు అంతా ఏరియా మొత్తం కూడా ఇక్కడికి రావాల్సిందేనండి. టిఫిన్స్కి ఫిదా కావటమేనమాట. జిల్లా కోర్టు ఎదురుగానే ఉంటుంది, ఎస్బీఐ ఎదురుగానే కార్నర్లోనే ఉంటుంది అనమాట. నగరం పాలెం అనమాట కార్నర్లో టిఫిన్స్. గుంటూరు అండి, గుంటూరు. రెండో ఇడ్లీ అసలు అంతా మెత్తగా మృదువుగా దూదులేనండి, ఎంత స్మూత్గానే ఉన్నాయి, ఎత్తగా వెళ్ళిపోతున్నాయి. సూపర్ సూపర్, ఎంజాయ్ చేయండి. బాగున్నాయి కదా శ్యామ్ టిఫిన్స్లో. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఇడ్లీ చక్కగా ఎంత దూదుల్లాగా ఆహారాలు టేస్ట్ రావాలి మాట్లాడండి. ఎంత చక్కగా ఉన్నాయి, ఒక్కొక్కటి అలా వస్తుంది అనుకోండి. చేసిన ప్రతి వంటలో కూడాను అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే రావు, కానీ చూసారా రుచికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. రుచి చక్కగా ఉంది. కొంచెం తీసి ప్రక్కన పెట్టేస్తా కదా, ఇలా చిన్నగా అలాగే ఉంచితేనే వచ్చేస్తుందండి. అమూల్ చట్నీ సూపర్, జారిపోతుంది, నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది. తినే ఫుడ్ తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. మినప ఫ్లేవర్ తోటి రవ్వ తక్కువగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. రేట్ చాలా చీప్ అనిపిస్తుంది. ఆయన కూడా సన్ఫ్లవర్ వాడతారు కదా బాబు, ఎందుకంటే గత 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, తయారు చేస్తున్నారు కదా. ఏరియా మొత్తం జిల్లా కోర్టులో వచ్చే వాళ్ళంతా కూడా, అలాగే బ్యాంకింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఈ కార్నర్తో కాబట్టి ఏరియా మొత్తం ఫిదా కావాలి. సూపర్. ఇదిగోండి ఉల్లి పెసర దోశ అనమాట, గుమగుమలాడుతుంది. 2 చట్నీలతోటి కొత్తిమీర, పచ్చిమిరకాయ, అల్లం తరుగు, క్యారెట్. చూసారు ఎలా ఉందో, టేస్ట్ చేయండి ఎలా ఉందో దోశ. పెసర దోశ అండి, లోపల ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం అన్నీ వేసి పడేసారండి. ఎలా ఉంది? బాగుంది, బాగుందా? మెత్తగా బ్రహ్మాండంగా ఉందండి, మెత్తగా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాగుంది. ఓకే, చెప్పినట్టు టమాటా చట్నీ హైలైట్. మంచి క్వాలిటీ వాడుతున్నారండి. బాగా కస్టమర్స్ అందుకే అంత బాగా క్రౌడ్గా వస్తున్నాయి. 3 తరాల నుంచి వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబు 3 తరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. పెసర దోశ చాలా ఆరోగ్యానికి చాలా శ్రేష్టం కదండి, చాలా మంచిది కదా. ఎంజాయ్ చేయండి. బాగుందా? తినే కొద్ది బాగుంది మొత్తం కూడా, ఎందుకంటే ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి కదా. సూపర్ సూపర్, ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పూరి ప్రియురాలి కదా, పూరి చూస్తారా ఎలా ఉంది? ఇలా అంటే అలా వచ్చేసి కూర కూడా చూస్తారా, బంగాళదుంప కాదు. మన ఇంట్లో తయారు చేసుకున్నట్లే కూర కానీ పూరి కానీ చక్కగా మాటలు
మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్ సూపర్ తినే కొద్ది తినాలి. ఇది మాత్రం సూపర్. అన్ని పదార్థాలు బాగుందండి. 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట అండి విరామం లేదు. 2 కాళ్ళు ఒక చాట పెట్టిన వాళ్ళు ఎంత క్రౌడ్ అనండి అసలు. ఇటు కోర్టుకు వచ్చేవాళ్ళు కానీ, ఇటు బ్యాంకుకి వచ్చేవాళ్ళు కానీ, దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా, జిల్లా కోర్టు కదా, ఎంత క్రౌడ్. పైపెచ్చి ఊళ్ళో టౌన్లో కస్టమర్స్ కానీ వాళ్ళకి విశ్రాంతి లేదు. ఊపిరి కూడా పీల్చుకోలేకపోయారు. పూరికి కానీ, దోశకి కానీ, ఎంత క్రౌడ్ అనమాట. చాలా బాగుంది ఐటమ్స్ అన్ని పదార్థాలన్నీ చాలా సూపర్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి చేయండి. ఓకేనా? ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించండి. శ్యామ్ టిఫిన్ సెంటర్ అలాగే జిల్లా కోట ఎదురుగానే ఉంటుంది, అలాగే ఎస్పీ ఎదురుగానే ఉంటుంది, నగరం పాలన ఓకేనా, కార్లోనే ఉంటుంది. ఈ పదార్థం కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నదండి. దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ, కర్రీస్ కానీ, టిఫిన్ చట్నీస్ కానీ ఎంతో అమృతం అనమాట అండి. ఏరియా మొత్తం కూడా ఫిదానేనమాట. అసలు 2 అవర్స్ దాదాపు అయితే 2 కాళ్ళు ఒక చాట పెట్టలేదండి క్రౌడ్కి. వాళ్ళు ఊపిరి కూడా సడలింపు చేసుకోలేకపోయారనమాట. ఊపిరి కూడా పీల్చుకోలేకపోయారు. అంత క్రౌడ్ వచ్చేసారు. ప్రతిరోజు అంతేనండి. ఉదయం నుంచి సాయంకాలం 4 వరకు ఉంటుంది టిఫిన్స్ అనేవి. ఎన్నో రకరకాల రుచులతోటి చాలా రుచిగా కమ్మగా బాగుంటుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. మన జిల్లా కోర్టు ఎదురుగానే ఉంటుంది, నగరం పాలెం అనమాట, ఎస్పీ ఎదురుగానే ఉంటుంది, గుంటూరు అండి. ఓకేనా? అంటే